మీరు ఏడుంటారు ఎప్పుడు లైవ్ లొకేషన్ పెట్టు ఆడనే పిఎస్ లో కంప్లీట్ చేస్తావు ఏడా ఎప్పుడు లైవ్ లొకేషన్ పెట్టు ఎక్కడ పీస్ కంప్లీట్ చేస్తాను అవును నీ లైవ్ లొకేషన్ పెడతావా లేదా సివిల్ కేసా క్రిమినల్ కేసా నీ లైవ్ లొకేషన్ పెట్టు ఫస్ట్ లైవ్ లొకేషన్ ఇంకేం పెడతా అదే పిఎస్ లో కంప్లీట్ నియర్ బై ఎక్కడైతే ఉన్నారో అక్కడనే ఇస్తాము అరే క్రిమినల్ లాగా ఉన్నాడు పేమెంట్ కడతలేదు అన్ని అబద్ధాలు చెప్తుండ్రు రోజు నువ్వు మాట్లాడితే ఇక్కడ పడడానికి ఎవరు లేరు నువ్వు కస్టమర్ కదా నువ్వు తీసుకోవాలి లోన్ తీసుకున్నావు తెలుసు కదా నీకు లోన్ తీసుకున్న కట్టాలని తెలీదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. పోలీస్ స్టేషన్ పేరు చెప్పి రికవరీ ఏజెంట్స్ కస్టమర్స్ని ఏ విధంగా భయపెడతారో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియోలో మల్టిపుల్ ఆడియోస్ యాడ్ చేశాను, సో వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి. హలో చెప్పండి. నమస్కారం అండి, నేను ఐసిఐసి బ్యాంక్ నుంచి కాల్ చేస్తాను. చెప్పండి సార్. ఇది కార్డు పేమెంట్ అనేది పెండింగ్ ఉంది. అవును సార్. ఏమైంది, ఏం ప్రాబ్లం? ఫండ్ ఇష్యూ ఉంది సార్. ఎప్పటి నుంచి? 6 నెలలే సార్. 6 నెలల నుంచి మీరు ఏమి ఇది లేకుండా ఉన్నారా? అంటే 6 నెలల నుంచి మీరు ఏమి అసలు ఏమి బయటికి ₹1 డబ్బులు లేకుండా రన్ అవుతున్నారా అంటున్నారు. అర్థం కాలేదు మీ క్వశ్చన్ నాకు. ₹1 రన్ కాకుండా అంటే మీరు 6 నెలల నుంచి అంటే ఏమి మీ చేతిలో డబ్బులు లేకుండా రన్ అవుతున్నారా సొసైటీలో అంటున్నాను. బేసిక్ కొన్ని ఉంటాయి కదా, కొన్ని తెచ్చుకుంటున్నా. కనీసం మినిమం అమౌంట్ కార్డు ఎందుకు ఇంత తక్కువ అమౌంటే ఉంది కదండి కార్డు? అవునండి, ₹37,840 ఉంది. మినిమం అమౌంట్ అయినా కట్టాలి కదా. 6 నెలల నుంచి కట్టలేదని చెప్తున్నారు. కనీసం మినిమం అమౌంట్ అయినా కట్టాలి కదా. అవును సార్, కొద్దిగా ఫండ్ ఇష్యూ అందుకే కట్టలేకపోతున్నా కదా. అవును సార్, ఫండ్ ఇష్యూ ఉంది కాదంటే మీకు రావాల్సిన ఫండ్స్ అనేవి డిలే అయిపోయాయి. ఓకేనా, డిలే అయిపోవడం వల్ల మీరు కట్టుకోలేకపోతున్నారు. కానీ మన నిత్యావసరాలు నిత్య జీవితంలో మనం ఏం చేస్తున్నాం? 6 నెలల నుంచి తినకుండా ఇలా బయటకు వెళ్ళకుండా మన అవసరం తీసుకోకుండా ఏమైనా ఉన్నామా ఏంటి? లేదు కదా. ఇప్పుడు లోన్ కట్టినంత మాత్రం తినకుండా ఉండలేం కదా సార్. లోన్ కట్టాలండి, తీసుకున్నప్పుడు కట్టాలి. తీసుకొని తిన్నారు కదా, కట్టాలి. అర్థం కాలేదు. తీసుకున్నప్పుడు కట్టాలండి. కడతా అని చెప్తున్నా సార్, నేను కట్టని చెప్పట్లేదు కదా. అవును కడతారు. ఎప్పుడు 6 నెలల నుంచి కట్టడం లేదు రూపాయి కానీ. అవును సార్. లోన్ తీసుకుంటే తినకూడదు అని రాస్తున్నా అంటున్నారు. తినకూడదు, తీసుకోకుండా తినండి. ఏం సార్ అర్థం కాలేదు. తీసుకోకుండా తినండి. తీసుకోకుండా లోన్ తీసుకున్న వల్ల తినకూడదా ఏంది? లోన్ కట్టకపోతే తినకూడదా అన్నారు కదా. తినకూడదు, కట్టేసినారు తినండి. సరే సార్, కట్టినా తింటా. మరి ఎప్పుడు 2 months టైం పడుతుంది. ఇంకొంచెం టైం కాదండి. ఎక్కడ సార్ ఉంటారు మీరు? ప్రజెంట్ బయటకు వచ్చాను. చెప్పండి సార్. ఇప్పుడు ఎక్కడ సార్ ఉంటారు మీరు? మీ ప్రాపర్ ఎక్కడ? బయటకు వచ్చా ప్రజెంట్. చెప్పండి సార్. కాదండి, ఇప్పుడు మీరు అడుగుతున్నది తినకూడదా అన్నారు కదా. తినకూడదు, మీ డబ్బులు కాదు కదా. బ్యాంక్ ఆఫ్ ప్రెజెంట్ సొసైటీ మనీ. అది మీకేంటంటే అవసరం అనేసి వాడుకున్నారు. అది కట్టాలి. 6 నెలలు కట్టకుండా ఇది మాట్లాడతారు ఎందుకని? 6 నెలల నుంచి ₹1 కట్టకుండా నేనేం మొత్తం కట్టమన్నారండి. మినిమం అమౌంట్ కట్టమంటున్నారు. మినిమం అమౌంట్ లేదు, నాకు టైం పడుతుంది సార్. నేను మినిమం అమౌంట్ మీరు చెప్పక ముందు కట్టలేదు కదా. నేను ప్రీవియస్ గా ఆన్ టైం చాలా కట్టాను కదా. ఎవరు కట్టారు? ఎప్పుడు కట్టారు మీరు? కట్టాను అంటారు. ఎవరు కట్టారు? ఎవరికి కట్టారు? నాకేం కట్టారండి. మీరు వాడుకున్నారు కాబట్టి కట్టారు. మరి వాడుకున్నా కాబట్టి కట్టాను సార్. అవును సార్, కట్టాలి సార్. ఇప్పుడు కానీ కట్టాలి. కడతాను చెప్తున్నా. 2 months తర్వాత టైం పడుతుంది నాకు. ఎప్పుడు కడతారు మీరు? 2 months తర్వాత తీసుకొని వాడుకోవచ్చు కదా. నీ దగ్గర వాడుకోవచ్చు కదా. లేనప్పుడు ఎందుకు వాడుకున్నాను? లేనప్పుడు వాడుకుంటారు సార్, ఉన్నప్పుడు ఎందుకు వాడుకుంటారు? నీకు లేనప్పుడు వాడుకునేదానికి కావాలి. నీ దగ్గర ఉన్నప్పుడు కట్టుకునేదానికి ఏం నొప్పి నీకు? ఎవరు నొప్పి? ఎక్కడ నొప్పి అని చెప్పాను? నొప్పి అని చెప్పాను నీకు? అవును, నువ్వు కట్టాలి, డబ్బులు కట్టాలి అని అడుగుతున్నాను. చెప్తుంటావు కదా, టైం పడుతుంది కడతా అంటున్నావు కదా. టైం పట్టేది ఏంటి? టైం పట్టి ఎన్ని నెలల నుంచి కట్టలేదు నీకు తెలీదా? ఎన్ని నెలల నుంచి కట్టలేదా? నీ గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నావు సార్. నీ గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నావు అనుకుంటున్నావు ఫోన్ లో. ఏం చేస్తున్నావు ఏంటి నువ్వు? నువ్వేం చేస్తున్నావు? నేను చేస్తాను. నువ్వేం చేస్తావు ఏంటి? నువ్వేం చేస్తావు చెప్పు. వాగు, నువ్వెందుకు అరుస్తున్నావు? నువ్వు అరిసావు, నేను అరవలేదు. సరే, నువ్వు అలానే ఉండు. నేనేం చేస్తానో అదే చేస్తాను. 1 minute అలానే. ఎక్కడ ఇది అడ్రస్? ఇలాంటి వాళ్ళే బ్యాంకులు ఇదే దివాళా ఎత్తుకున్నాయి. డబ్బులు తీసుకున్నప్పుడు కట్టుకోవాలి సార్. తీసుకున్నప్పుడు కట్టుకోవాలి. తీసుకునేటప్పుడు ఎలా తీసుకుంటారు? కట్టేటప్పుడు కరెక్ట్గానే కట్టుకోవాలి. నేను మొత్తం డబ్బులు కట్టమంటే ప్రాబ్లము. మొత్తం డబ్బులు కానీ కట్టమంటా. ఏం పేరు మీ నాన్న పేరు? అవును, చెప్పేదానికి ఏం నీకు అడుగుతున్నాను కదా. చెప్పేదానికంటే నాకు నొప్పి సార్. హలో చెప్పండి. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఎస్బీఐ కార్డ్ నుంచి కాల్ చేస్తున్నాము.
సార్ అదే సార్ మీ కార్డు మీరు పెండింగ్ ఉండే కదా సార్. నాకు టైం పడుతుంది సార్, ఒక 2 months టైం పడుతుంది, కొంచెం సెటిల్ ఆల్రెడీ. అదే సార్ మీరు ఆల్రెడీ మెయిల్ అనేది కూడా చేస్తున్నారు. అదే సార్ ఏమైంది దాని గురించి ఇష్యూ ఏమైంది సార్? ఇష్యూ అంటే మీ పర్సన్ సెటిల్మెంట్ ఇస్తా అని చెప్పేసి ఫేక్ లెటర్ పంపాడు. ఓకే. అది అమౌంట్ తీసుకున్నాను సెటిల్మెంట్ కోసం. అమౌంట్ అయితే సెటిల్మెంట్ లెటర్ ఫేక్ అని తెలిసిన తర్వాత అమౌంట్ రిటర్న్ ఇచ్చేసాను. ఇప్పుడు తిరిగి అమౌంట్ అడిగితే టైం పడుతుంది అని చెప్తున్నాడు. ఇదే మ్యాటర్. అర్థం కాలేదు సార్, అర్థం కాలేదు. ఏంటండి? మీ పర్సన్ సెటిల్మెంట్ రైట్ చేస్తా అని చెప్పి రైట్ చేశాడు. ఓకే అని చెప్పేసి సమ్ 20% మాట్లాడాము. 20%కి ఓకే మాట్లాడిన తర్వాత పర్సన్ ఏం చేశాడు, నాకు లెటర్ పంపాడు. ఓకే. తీరా చెక్ చేస్తే అది ఫేక్ లెటర్. అంటే అఫిషియల్ బ్యాంక్ డొమైన్ కింద కాకుండా డిఫరెంట్ డొమైన్ కింద, పర్సనల్ డొమైన్ కింద పంపించాడు. ఓకే. ఫోన్ చేసి పేమెంట్ చేయమని చెప్పాడు. నేను చెప్పాను ఇది పర్సనల్ మెయిల్ ఐడి కదా, నేను చేయని చెప్పాను. అంటే కొంచెం అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడి పెట్టేశాడు. అవునవును, మీరు కంప్లైంట్ కూడా పెట్టున్నారు, ఆ నెంబర్ కూడా వేస్తున్నారు సార్. ఇష్యూ కూడా అయింది సార్. ఇది నేను చెప్పేది వింటారా? ఆల్మోస్ట్ మీరు మీరు చేశారు ఓకేనా. ఆల్మోస్ట్ ఇప్పుడు అతను ఎక్కడున్నా కూడా తన జాబ్ అనేది పోయి ఉంటుంది ఆల్మోస్ట్. ఇంకొకటి ఏంటంటే మీది చెప్పండి. ఓకే ఓకే మీకు అంటే నా సజెషన్ మై సైడ్ ఏంటంటే మీది ఇప్పుడు మంది మొత్తం వచ్చేసి 1,90,000 ఉండే ఓకేనా. మీరు అడిగింది మామూలు 20% అడుగుతున్నారు కదా, అంతకైతే మనకి రాదు సార్. 26% అయితే మీకు వస్తుంది. అట్లాంటి ఫేక్ లెటర్ అంతా అవ్వదు, మీకు డైరెక్ట్ అఫీషియల్ నుంచి వస్తుంది. మీరు యాక్సెప్ట్ చేసుకోవాలి. యాక్సెప్ట్ చేసుకున్న తర్వాతనే మీరు పేమెంట్ అనేది చేసుకోవాలి. కరెక్టే. కానీ ఇప్పుడు నేను సెటిల్మెంట్ చేసే పొజిషన్ లేను కదా సార్. ఇప్పుడు యాక్చువల్గా ఈ గ్యాప్ లోపల మీరు ఫేక్ లెటర్ పంపి ఈ మొత్తం టైం ఏమైందంటే వేరే బ్యాంక్ వాళ్ళు నాకు ఆఫర్ చేశారు, అది రైట్ చేసుకున్నా. ఫండ్స్ మొత్తం ఏదైతే స్టాక్ చేశానో వాటికి వెళ్ళిపోయినాయి. దీనికి 2 months టైం పడుతుంది. ఇప్పుడు నాకు అది మీ వల్లనే ఇంత డీల్ అయిపోయింది. యాక్చువల్గా నాకు వచ్చేది రాని క్లారిటీ నాకు ఎప్పుడు ఇస్తే నేను ఫండ్స్ ఏదో ఇప్పుడు తర్వాత ఎంతో కొంత అరేంజ్ చేసుకొని దీన్ని కట్టేవాడు. ఓకే సార్, పర్లేదు. ఓకే ఓకే, అట్లనే కాదు సార్. ఇప్పుడు ఏంటంటే ఇది 1,90,000 ఉండే కదా సార్, అది మామూలుగా పెరుగుతూ పోతుంది. అప్పుడు మీకు సెటిల్మెంట్ అన్న మీరు ఎంత తక్కువ వేసుకున్నా కూడా మీకు అది పెరుగుతుంది సార్. అది తక్కువ లాస్ట్ టైం మీరు 20% అంటున్నారు కదా, మీకు ఇప్పుడు అదే 20% వేసుకున్నా కూడా మీకు అది పెరుగుతుంది. నాకు టైం పడుతుంది చెప్తున్నా కదా. ఇప్పుడు నేను కట్టలేని పొజిషన్లో ఉన్నా. ఓకే సార్, మీరు కట్టలేరు కాదనట్లేదు. ఇప్పుడు నేను చెప్పేది 30 అనట్లేదు సార్, మీకు 26% అంటున్నాను నేను. మీకు అఫీషియల్ లెటరే వస్తుంది. మీకు బాగా చెక్ చేసుకున్న తర్వాతే పేమెంట్ అనేది చేసుకోండి. అఫీషియల్ మెయిల్ వస్తుంది, మీరు చెక్ చేసుకోండి. పక్కాగా చెక్ చేసుకున్న తర్వాతనే చేసుకోండి. 26% వస్తుంది సార్. ఇంకేమైనా రిక్వెస్ట్ చేసి మీరు మెడికల్ సర్టిఫికేట్ ఏదైనా ఇచ్చారనుకోండి, అది మాట్లాడి చేయిస్తాను. 25% అట్లా అడిగి రిక్వెస్ట్ చేసి. ఇప్పుడు నేను యాక్చువల్గా నేను కట్టలేని పొజిషన్లో ఉన్నా, నాకు టైం పడుతుంది. ఓకే. ఎప్పుడు కాల్ చేయమంటారు సార్? మళ్ళీ నాకు ఎగ్జాక్ట్ జనవరిలో కాల్ చేయాలి సార్, క్లోజ్ చేద్దాం. అప్పుడు మళ్ళీ మీకు ఎక్కువ అవుతుంది సార్. అప్పుడు ఇంత పర్సెంట్కి రాదు మీరు అడిగినట్లయితే. నాకు అప్పుడు ఎక్కైనా పర్లేదు, ఎందుకంటే నాకు మనీ ఎస్టిమేట్ అవుతుంది కదా. రైట్. ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ. హలో సార్. హలో. ఏమైందండి? ఏమంటారు, ఉన్నావా? చచ్చిపోయినా మేడం, ఆత్మ మాట్లాడుతుంది. పేమెంట్ ఏమైంది? మీరు మాట్లాడుతున్నారు కదా సార్. ఏంటండి తలకాయ నొప్పి, అసలు అర్థం కాదు. ఎప్పుడు మీకు ఏమన్నా పిచ్చిలేసిందా? మీకు అర్థం కాదు కానీ మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ ఫస్ట్ నువ్వు బ్రెయిన్ పని చేస్తున్నా దొబ్బిందా బ్రెయిన్? నీకేమన్నా బ్యాంక్ వాళ్ళతో కథలు పడుతున్నావా? సెన్స్ ఉందా అసలు నీకు? మీకుందా? అరే పేమెంట్ అడితే తింటున్నా వస్తున్నా. ఏంటి అసలు చెప్పే రీజన్ ఏంటి అసలు? సింగర్ దాంట్లో మాట్లాడకు. 20 తారీఖు ఎప్పుడు అయిపోలే నీకు? 20 తారీఖు అయిపోయింది. మనీ రాలేదు. అదే ఎప్పుడు ఎన్ని రోజులు వచ్చాయి మనీ? అన్ని అబద్ధాలు చెప్తుంటా వస్తున్నావు. మంత్ ఎండ్ చేస్తా, పేమెంట్ అయిపోతుంది. మంత్ ఎండ్ చేస్తా. నీకు అర్థమవుతుందా? కొంచెం అని ఉందా? సెటిల్మెంట్ ఎమ్మటే రాదంటే నీకు అర్థమవుతుందా? కొంచెం కూడా అర్థం కావట్లేదు. చదువుకోలేవా? చదువుకోలేదు. అదే అర్థమవుతుంది. అందుకని ఇంట్లో వాళ్ళకి ఫోన్ ఫస్ట్ నువ్వు. ఎవరికి? ఇంట్లో వాళ్ళకి. మీరు ఏదో ఎప్పుడు లైవ్ లొకేషన్ పెట్టు. ఆడనే పిఎస్ లో కంప్లీట్ చేస్తావు. ఏడా ఎప్పుడు లైవ్ లొకేషన్ పెట్టు. ఎక్కడ పీస్ కంప్లీట్ చేస్తాను? అవును, నీ లైవ్ లొకేషన్ పెడతావా లేదా? సివిల్ కేసా క్రిమినల్ కేసా? నీ లైవ్ లొకేషన్ పెట్టు ఫస్ట్. లైవ్ లొకేషన్ ఎక్కడ పెడతా? అదే పిఎస్ లో కంప్లీట్ నియర్ బై ఎక్కడైతే ఉన్నారో అక్కడనే ఇస్తాము. క్రిమినల్ లాగా ఉన్నాడు, పేమెంట్ కడతలేదు, అన్ని అబద్ధాలు చెప్తుండ్రు రోజు. ఒకటి క్లాస్ చదువుకున్నావు. సివిల్ కేసు, క్రిమినల్ కేసు కాదు. ఫస్ట్ నీ లొకేషన్ పెట్టు. నీకేది పెట్టేది లొకేషన్? పేమెంట్ ఏది మరి? పేమెంట్ ఏది? ఐడి కార్డు పెట్టు ఒకసారి. ఎవరు? మీ నాయన? మీ అయ్యనా? మీ అమ్మ మొగుడు. హలో, నువ్వు ఎక్స్టర్నల్ మాట్లాడుతున్నావు. మరి నువ్వు మాట్లాడితే పడడానికి ఎవరు లేరు. నువ్వు కస్టమర్ కదా, నువ్వు తీసుకోవాలి. లోన్ తీసుకున్నావు తెలుసు కదా నీకు. లోన్ తీసుకున్న కట్టాలని తెలీదా? పేమెంట్ కట్టి ఫస్ట్ నువ్వు.
పేమెంట్ లేదు మంత్ అన్ని అబద్ధాలు చెప్తారు. ఇప్పుడు ఇస్తాడు ఆడిస్తాడు 20 తారీఖు ఇస్తాడు అన్ని బ్రోకర్ మాటలు ఎందుకు మాట్లాడతారు సార్? అర్థం కాదు. నువ్వు బ్రోకర్ మాటలే చెప్తున్నావు మళ్ళీ అన్ని బ్రోకర్ అన్నారా దాన్ని? నిన్న కడతాను 20 తారీఖు అయిపోయింది. అడ్జస్ట్మెంట్ కాకపోతే అమ్ముకోండి. ఇంట్లో ఏమైనా ఉండరా? అమ్ముకొని కట్టండి. ఏమైనా ఉంటే అన్ని అమ్మండి. ఇంట్లో ఏముంటే అవి అమ్మి కట్టు. మాట్లాడినప్పుడు పేమెంట్ కట్టినాక నువ్వు మాట్లాడాలి కదా. ఈ అడ్రస్ నీదే కదా, ఇక్కడనే ఉంటున్నావు. నువ్వు ఏ అడ్రస్లో ఉంటున్నావు? ఆగు, పిఎస్లో కంప్లీట్ ఇస్తే అప్పుడు తెలుస్తుంది నీకు. రైట్, నీది లొకేషన్ కదా, నీది ఓన్ ప్రాపర్ నేనే పెడతాను చూసుకో వాట్సాప్లో. ఆ అడ్రస్కి పిఎస్ వాళ్ళని పంపిస్తాం. నీ ఓన్ అడ్రస్ నాకు మా దగ్గర ఉంటుంది. పంపని నీకు అక్కడికే వస్తారు వాళ్ళే. మీ అడ్రస్కి వచ్చి నిన్ను తీసుకొని పోతారు అక్కడ పోలీస్ స్టేషన్కి. అయిపోతుంది. లోన్ డిఫాల్ట్ అనేది సివిల్ నేచర్ అండి. సో జనరల్గా రికవరీ ఏజెంట్స్ ఏం చేస్తారంటే కస్టమర్ని భయపెట్టడానికి పోలీస్ స్టేషన్కి రండి, పోలీస్ వాళ్ళు మీ ఇంటికి మార్నింగ్ వస్తారు, మీరు పేమెంట్ కట్టకపోతే ఈ విధంగా భయపెడుతుంటారు. సో కొంతమంది సెన్సిటివ్గా ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే ఇది నిజం అనుకుని సో రాంగ్ డిసిషన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి వాటికి మీరు భయపడకండి, ఎందుకంటే లోన్ డిఫాల్ట్ అనేది సివిల్ నేచర్ అండి. సో పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చేసి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారండి. వాళ్ళు లోన్స్ రికవర్ చేయరు. బట్ రికవర్ ఏజెంట్స్ ఏం చేస్తారంటే కస్టమర్ని భయపెట్టి పేమెంట్ తీసుకోవడానికి ఈ విధంగా చెప్తుంటారు. సో ఇలాంటి వాటికి మీరు భయపడకండి. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.